ఏంటి ఎస్పీ గారి పర్మిషన్ తీసుకున్నారా? ఏ డౌటా సిఐ గారు? నాన్న ఆ లెటర్ చూపించు. ఐఎమ్ హెల్ప్లెస్ మేడం, సారీ. సిఐ గారి భుజం మీద స్టార్స్ కళ్ళ ముందు కదులుతున్నట్టున్నాయి. షట్ అప్. మిస్టర్ గౌతమ్, నీ ఫింగర్ ప్రింట్స్ కూడా ఇవ్వు. సిఐని నేను చెప్తున్నాను, ఇవ్వబయ్యా. మీరు చెప్పకపోయినా గౌతమ్ వేలి ముద్రలు ఇచ్చి తీరాలి. నువ్వేమైనా పెదరాయడమ్మవా తీర్పిస్తున్నావు? కాదు, చిన్నరాయుడమ్మ సీతమ్మ. ఏయ్, నువ్వెవరువయ్యా? రాయుడమ్మకి రైట్ హ్యాండ్ వా? గౌతమ్, ఇంకా చూస్తావేంటి? నీ వేలిముద్రలివ్వు. గౌతమ్ వేలి ముద్రలు ఇవ్వకుండా ఈ సీఐ వచ్చి ఆపుతాడనుకుంటే తనే ఇవ్వమని చెప్తున్నాడు. ముఖర్జీ గారు కాల్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ. హలో ముఖర్జీ గారు. ఎక్కడున్నారు మహాలక్ష్మి గారు? మా ఇంట్లో ఉన్నాను. ఎందుకు అడుగుతున్నారు? మా అమ్మాయి మిథున మీ ఇంటికి బయలుదేరింది. మిథున మా ఇంటికి వస్తుందా? అవును మహాలక్ష్మి గారు, మీరు తన బర్త్డే ఫంక్షన్కి వచ్చినప్పటి నుంచి మీ ఫ్యామిలీ అంటే మిథున చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మీ ఇల్లు చూడాలి, మిమ్మల్ని మళ్ళీ కలవాలి, మీతో మాట్లాడాలి అంటుంది. మిథునను తీసుకుని నేను సుశీల మీ ఇంటికి వద్దాం అనుకుంటే మాకు వేరే పని ఉంది. మరోసారి వెళదామని చెప్పినా వినకుండా మిథున ఒంటరిగా బయలుదేరింది. మిథున బయలుదేరి ఎంతసేపు అయిందండి? ఇందాకే బయలుదేరింది. కాసేపట్లో అక్కడ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లమా? నో నో, ఏం ప్రాబ్లం లేదు. మరెందుకు కంగారుగా ఉన్నారు? అంటే మిథున వస్తుంది కదా, అరేంజ్మెంట్స్ అవి చేద్దామని. ఆ విషయం చెప్దామనే నేను మీకు ముందుగా కాల్ చేశాను. మిథున దేనికి అడ్జస్ట్ అవ్వదు. అన్నీ తనకి కంఫర్ట్గా ఉండాలనుకుంటుంది. తనని బాగా చూసుకోండి. ష్యూర్ సార్. మిథున మళ్ళీ మళ్ళీ మా ఇంటికి వచ్చేలా మర్యాదలు చేస్తాం. ఉంటాను. మిథున ఆ ఇంటికి వస్తుంది అంటే మహాలక్ష్మికి టెన్షన్ మొదలైంది. ఆ సీత శివకృష్ణ ఇక్కడే ఉన్నారు. ఈ టైంలో మిథున వచ్చిందంటే సీత ఏం గొడవ చేస్తుందో. పైగా సుమతి విషయం మిథునికి తెలిసిందంటే అదొక ప్రాబ్లం. ఏం చేయాలి? ఏమండి, మిథునలా వెళ్ళి
సీత ఆ ఇంట్లో రచ్చరచ్చ చేయబోతుందన్నమాట. ఆ రచ్చ జరగకూడదు అంటే మిథున రాకముందే సీత శివకృష్ణని పంపించేయాలి. రచ్చ చేయడానికే కదా సీత అక్కడికి వెళ్ళింది. అందుకే మహాలక్ష్మికి ఫోన్ చేసి చెప్పాను. అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు కదా, ఇంకా ఇక్కడ ఎందుకున్నారు? బయలుదేరండి, వెంటనే వెళ్ళండి. ఒక్క నిమిషం పిన్ని, ఈ ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయి మావయ్య? రిపోర్ట్స్ రావడానికి ఒక 2-3 డేస్ పడుతుంది. రిపోర్ట్స్ వచ్చాక ఆ హంతకుడు ఎవరనేది తెలిస్తే వాణ్ణి వదలొద్దు శివకృష్ణ. వాడికి శిక్ష పడాలి. సుమతి ఆత్మకి శాంతి కలగాలి. తప్పకుండా బావా, ఆ హంతకుణ్ణి పట్టుకుని శిక్షించాలని మీకంటే నాకే ఎక్కువ తొందరగా ఉంది. ఆ తొందర, ఆ వేగం మిగతా కేసుల్లో కూడా చూపిస్తే బావుంటుంది. ఒకసారి నా స్టేషన్కి వచ్చి చూడండి సార్. నా స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన ప్రతి కేసుని ఫాస్ట్గా క్లోజ్ చేశాం. ఓహో, అయితే నీకు CM/PM మెడల్స్ వచ్చుండాలే. నా డ్యూటీయే నాకు గౌరవం. నా యూనిఫామ్ని మించిన మెడల్ నాకు అక్కర్లేదు. అవతల మిథున వస్తుంటే వీళ్ళ వెదవ మీటింగ్ ఏంటి? మీరు వచ్చిన పని అయిపోయింది కదా, బయలుదేరండి. మా ఇంట్లో ఎందుకు మీటింగ్ పెట్టారు? వెళ్ళండి. రండి. నీకు సపరేట్గా చెప్పాలా సీత? బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి సాగనంపాలా? ఎందుకత్త అంత కంగారు పడుతున్నావు? మీరు పసుపు కుంకాలిచ్చి సాగనంపడానికి నేను పేరంటానికి రాలేదులే. పాపం చేసిన వాళ్ళని పట్టుకోవడానికి వచ్చాను. ఏమ్మా, నువ్వు హంతకుణ్ణి పట్టుకోవడం ఏంటి? పోలీసు మీ నాన్న లేక నువ్వా? అప్పుడప్పుడు పోలీసుడి యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది కదా సార్. అలాంటిది పోలీసుడి కూతురు చేయకూడదా? ఆపుతారా మీ న్యూసెన్స్? వెళ్తావా లేదా సీత? వెళ్తానులే అత్త. ఎందుకంత బీపీ తెచ్చుకుంటావు? అవును, ఇందాకేదో ఫోన్ వస్తే పక్కకెళ్ళొచ్చావు. ఫోన్ చేసిందెవరు? ఆ విషయాలు నీకు అనవసరం. రామ్, ఈ సీత ఏదో వంకతో ఇక్కడ ఉండిపోవాలి అనుకుంటోంది. నా విషయంలో తను ఏం చేసిందో నీకు గుర్తుందిగా? నాకు గుర్తుంది మేడం. ఈ సీతే మిమ్మల్ని యాక్సిడెంట్ చేసి చంపించాలని చూసింది. కానీ మీరు తనని క్షమించేశారు. సుమతి హత్య విషయంలో రామ్ సీతని క్షమించేశాడు. అందుకే నా హత్య ప్రయత్నంలో సీత హస్తం ఉన్నా రామ్ కోసం నేను క్షమించాల్సొచ్చింది. కానీ మీ మీద ఆమెకి ఆ కృతజ్ఞత లేనట్టుంది మేడం. మీ హత్యా ప్రయత్నం కేసులో కూడా సీతని క్షమించినట్టున్నాడు. అదేం లేదు, ఆ విషయంలో నాకింకా సీత మీద కోపం ఉంది. పిన్ని చెప్తుంది కదా, వెళ్ళు సీత. రామ్ చెప్పాడు కదా,
ఇక బయలుదేరు, వెంటనే వెళ్ళావు. ఎందుకు చల్లాయ్ అంత కంగారు పడిపోతున్నావు? ఈ సీత ఉండగా ఆ మిథున వస్తే నా కొంప మునిగిపోతుంది, అందుకు. వెళ్ళొస్తాను మామా. ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ వచ్చాక హంతకుడెవరో తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ వస్తాను. ఆ హంతకుణ్ణి పట్టుకుని ఉరికంబం ఎక్కించడానికి. ఆ రోజు ఈ సీతలో శివాంగిని చూస్తారు. రెడీగా ఉండండి. ఆ సీత వాలకం చూస్తుంటే సుమతక్కను చంపిన హంతకుడు ఈ ఇంట్లోనే ఉన్నట్టు గట్టిగా నమ్ముతున్నట్టుంది మహా. హంతకుడు ఇంట్లో వాడైనా బయటవాడైనా వదిలే ప్రసక్తే లేదు. వాణ్ణి నా చేతులతో చంపేస్తాను. ఎందుకు బావా? చెట్టంత సిఐ గారు ఉండగా చట్టాన్ని మీ చేతుల్లోకి ఎందుకు తీసుకుంటారు? అయినా శివకృష్ణన్నయ్య డ్యూటీ చేస్తున్నారు తప్పితే సుమతక్క మర్డర్ కేసులో ఈ సిఐ గారు ఏం చేయలేరు అనుకోండి. ఓయ్, ఏంటి నువ్వు నన్ను తిట్టావా పొగిడావా? ఆ, అయ్యో సార్, మీ పోలీసులతో పెట్టుకునే అంత టోండా? ఆ మాత్రం భయం ఉండాలి. ఆ, నేను వెళ్ళొస్తాను మహాలక్ష్మి గారు. వచ్చావు, వెళ్తున్నావు, అంతకు మించి ఏం చేసావని. హ, పదండి. మా ఇంటి దాకా వచ్చారు, బయట మీ వెహికల్ దాకా సాగనంపుతాను. పదండి. సిఐ గారు, ఏంటి ఇలా చేశారు? మీరొచ్చి గౌతమ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకోకుండా ఆ శివకృష్ణని ఆపుతారు అనుకుంటే మీకు కాల్ చేస్తే మీరు చేతులెత్తేశారు. సారీ మేడం, ఈసారి ఆ శివకృష్ణ చాలా పకడ్బందీ ప్లాన్తో వచ్చాడు. ఎస్పీ గారి పర్మిషన్ లెటర్ చూశాక నేనేం చేయలేకపోయాను. మరి ఇప్పుడు ఎలా? ఆ కత్తి మీదున్న ఫింగర్ ప్రింట్స్ గౌతమ్ ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవుతాయి కదా. సుమతిని పొడిచింది గౌతమే కాబట్టి తన ఫింగర్ ప్రింట్స్ తప్పకుండా మ్యాచ్ అవుతాయి మేడం. ఎంతో మంది కరుడుగట్టిన క్రిమినల్స్ సైతం ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దొరికిపోయి జైలుకు వెళ్లారు. అంటే మా గౌతమ్ కూడా జైలుకు వెళ్ళక తప్పదంటారా? ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా సుమతిని హత్య చేసింది గౌతమే అని శివకృష్ణ కోర్టులో ప్రూవ్ చేస్తాడు కదా మేడం. కాబట్టి గౌతమ్ తప్పించుకోలేడు. ఆలోపు మీరేమి చేయలేరా? గౌతమ్ని తప్పించలేరా? ఇంత స్ట్రాంగ్గా ఇరుక్కున్నాక నేనేం చేయలేను మేడం. ఫోరెన్సిక్ ల్యాబ్లో రిపోర్ట్స్ తారుమారు చేస్తే? అది సాధ్యం కాదు మేడం. ఆ శివకృష్ణను చూశారా? పోలీసు కుక్క కన్నా దారుణంగా వాచ్ చేస్తున్నాడు. వాడి కళ్ళల్లోంచి ఏ సాక్ష్యము తప్పించుకోలేదు. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ గౌతమ్ని సేవ్ చేయండి. అన్నిసార్లు డబ్బుతో పనవదు మేడం. డిపార్ట్మెంట్లో నాలాంటి కరప్టెడ్ ఆఫీసర్స్తో పాటు నిజాయితీగా ఉన్న ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అయినా నేరం చేసిన వాడు ఎప్పటికైనా చట్టానికి పట్టుబడాల్సిందే మేడం. గౌతమ్ నా కన్న కొడుకు. వాడికి శిక్ష పడితే నా లైఫ్కి అర్థం ఉండదు. నేను కష్టపడి సంపాదించిన ఈ ఆస్తంతా ఏం చేసుకోను. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి సిఐ గారు. ఎలాగోలా గౌతమ్ని ఈ కేసు నుంచి తప్పించండి. సరే మేడం, నా ప్రయత్నం నేను చేస్తాను. కాకపోతే
గౌతమ్ని చట్టం నుంచి న్యాయస్థానం నుంచి నేను కాపాడిన గౌతమే సుమతిని చంపాడని సీతకి రామ్కి తెలిస్తే గౌతమ్ని బ్రతకనివ్వరు. అంతెందుకు, మీ ఆయన జనార్దన్ గారికి తెలిసిన గౌతమ్కి ప్రమాదమే. వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉంటాను మేడం. వస్తే సీత, మీ నాన్నతో వచ్చి ఎంత పని చేశామే. ఇప్పుడు గౌతమ్ని ఎలా కాపాడుకోవాలి? ఈ సిఐ వల్ల కూడా కాకపోతే గౌతమ్ని ఎవరు కాపాడతారు? గౌతమ్ గడొకడు వీడి ఇంట్లోనే ఉండి నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? గౌతమే సుమతి అత్తమ్మను చంపాడని రుజువైతే వాణ్ణి ఆ దేవుడు కూడా కాపాడలేడు నాన్న. సుమతి లాంటి ఉత్తమురాల్ని చంపిన వాణ్ణి దేవుడైనా ఎందుకు క్షమిస్తాడు సీత? ఖచ్చితంగా వాడే అత్తమ్మని చంపుంటాడు. నా మీద హత్య ప్రయత్నం చేసింది కూడా వాడే అయి ఉంటాడు. వాడి మీద నాకు డౌట్గా ఉంది. ఎందుకో మహాలక్ష్మి వాడి గురించి కంగారు పడుతుంది. పైగా ఆ గౌతమ్ కూడా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వమంటే ఆలోచించాడు. అంతేకాదు నాన్న, మనం వాడి ఫింగర్ ప్రింట్స్ తీసుకోకుండా ఆపడానికి మహాలక్ష్మి అత్తయ్య కావాలనే సిఐ త్రిలోక్ని ఇంటికి రప్పించిందని నా అనుమానం. అనుమానం కాదు సీత, అదే నిజం. లేకపోతే నేనిక్కడున్నట్టు ఆ త్రిలోక్ ఎలా తెలుస్తుంది? ఆ రోజు ఈవ్ టీజింగ్ కేసులో కూడా కానిస్టేబుల్ని బెదిరించి ఎఫ్ఐఆర్ని మార్చి రాసి కేసుని తారుమారు చేసి గౌతమ్ని తప్పించాడు. వీళ్ళు ఇంకా ఎన్ని పాపాలు చేస్తారు నాన్న? తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారా? దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు సీత. ఎవరి కథ ఎప్పుడు ఎలా ముగించాలో దేవుడికి బాగా తెలుసు. ఫారెన్సిక్ రిపోర్ట్స్ వస్తే తప్ప అసలు నిజాలు బయటపడవు. రామ్ మామకు ఆధారాలు చూపిస్తే నా గురించి ఆలోచిస్తాడు. నేను ఈ కేసును పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక కారణం సుమతి అయితే, రెండో కారణం నువ్వు సీత. నీకు రామ్కి మధ్య మనస్పర్ధలు తొలగిపోయి మీరు కలిసిపోయి ఆనందంగా ఉండాలని నా కోరిక. తొందరలోనే ఆ రోజు వస్తుంది నాన్న. సుమతి అత్తమ్మను చంపిందెవరో రిపోర్ట్స్ రాగానే తెలుస్తుంది. అలాగే మహాలక్ష్మి అత్తయ్య మీద నేను ఏ హత్యా ప్రయత్నం చేయలేదు అని ఆధారాలతో సహా నిరూపిస్తాను. అప్పటి వరకు నేను మామ విడిగా ఉండక తప్పదు నాన్న. ఆ శ్రీరాముని విడిచి సీత వనవాసానికి వెళ్ళినట్టు నువ్వు నీ రామ్కి దూరంగా ఉంటున్నావు. నీ గురించే మీ అమ్మ నేను రోజూ బాధపడుతూ ఉన్నాం. ఏం కాదు నాన్న, త్వరలోనే అంతా సర్దుకుంటుంది. ముఖర్జీ గారి నుంచి మహాలక్ష్మి అత్తయ్య కాల్ వచ్చింది కాబట్టి మహాలక్ష్మి అత్తయ్య కంగారు పడుతుంది. మిథున గెటప్లో వెళ్ళి ఒక ఆట ఆడుకోవాలి. నాన్న, ఒకసారి కారాపండి. ఎందుకు సీత? అర్జెంటు పనుంది నాన్న. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, అక్కడే డ్రాప్ చేస్తాను. పర్వాలేదు నాన్న, నేను వెళ్తాను. మీరు ఊరు వెళ్ళిపోండి. ఫారెన్సిక్ రిపోర్ట్స్ వచ్చే వరకు ఇక్కడ నాకు పనేం లేదు. ఊరికే వెళ్తాను. సరే నాన్న. సరే నాన్న, అమ్మని అడిగానని చెప్పండి. నువ్వు జాగ్రత్త సీత. రిపోర్ట్స్ రాగానే ఫోన్ చేస్తాను. ఉంటాను నాన్న. బాయ్ నాన్న. వాటర్ ఇవ్వరా. మెల్లగా తాగు మమ్మీ, పొరపోతుంది. తీసుకో. పొర కాదురా, ప్రాణం పోయేలా ఉంది. ఏ ముహూర్తంలో ఈ ఇంట్లో అడుగు పెట్టావో కానీ నువ్వు వచ్చినప్పటి నుంచి రోజుకొక టెన్షన్తో చచ్చిపోతున్నాను. టెన్షన్ ఎందుకు మమ్మీ, రిలాక్స్. ఏంట్రా రిలాక్స్? నీ ఫింగర్ ప్రింట్స్ ఆ శివకృష్ణకి ఇచ్చావు. ఫోరెన్సిక్ వాళ్ళు
ఆ కత్తి మీదున్న వేలి ముద్రలు టాలీ చేసి అవి నీవే అని చెప్తారు. అప్పుడు అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇంకోవైపు ఆ మిథున ఇక్కడికి వస్తుందంట. అది ఈ టైంలో ఎందుకు వస్తుందో తెలియడం లేదు. ఏంటి, మిథున ఇక్కడికి వస్తుందా? నిజమా మమ్మీ? నా ఏంజెల్ వస్తుందా? మిథున రాగానే నా గురించి చెప్పు మమ్మీ. నేను తనని ఇష్టపడుతున్నానని చెప్పు. మా ఇద్దరికి పెళ్లి చేస్తానని చెప్పు. నీకు కాస్తైనా కామన్ సెన్స్ ఉందంట్రా? ఒక పక్క నీ ఫింగర్ ప్రింట్స్ విషయంలో నేను టెన్షన్ పడుతుంటే నీకు ఆ మిథునతో ప్రేమ పెళ్లి కావాల్సి వచ్చిందా? ఒక హత్య చేసి దొరికిపోతాను అనే భయం కూడా లేదా నీకు? రిలాక్స్ మమ్మీ, కూల్.